హలో, వెల్కమ్ టు ఆల్. సో ఈరోజు మనము సరోజిని స్మార్ట్ లెర్నింగ్ ఛానల్ నుంచి మొట్టమొదటి వీడియో తీయబోతున్నాము అని మీరు చూడబోతున్నారు. రెగ్యులర్గా మనం చేసే సబ్జెక్టుల కంటే డిఫరెంట్గా ఏమైనా చేయాలని ఒక చిన్న ఆలోచన వచ్చింది. అది మీతో షేర్ చేసుకుంటాను. ఇక్కడ నేను టీచర్ని కాను, మీరు ఎక్కడ స్టూడెంట్స్ కాదు. వీ విల్ డిస్కస్ ద థింగ్స్. సో మనం ఏం చేస్తామంటే మీరు వింటుంటారు, నేను చెప్తుంటాను, వీలైన వాళ్ళు రాసుకోండి, ఒక పేపర్ ముందు పెట్టుకోండి. రకరకాల నేను చెప్పేటువంటి యాక్టివిటీస్ కానివ్వండి, లెక్కలు కానివ్వండి, చక్కగా నోట్స్ కూడా మీరు ప్రిపేర్ చేసుకోండి. మీకు తెలిసిన వాళ్ళకు కూడా ఆ నోట్స్ని మీరు పాస్ చేసుకోండి, అందరికీ ఎడ్యుకేట్ చేయండి. సో ఇందులో భాగంగా మనం ఈరోజు ఏం చేస్తామంటే మనకు తెలియకుండా కొన్ని బాక్సెస్ వస్తాయి. ఆ బాక్స్లో సపోజ్ 9 బాక్సెస్ ఉన్నాయనుకుందాం. ఆ 9 బాక్సెస్లో 1 2 3 4 5 6 7 8 9 రాయాలి. కానీ ఎవరైనా రాస్తారు. కానీ అడ్డంగా అయినా, నిలువుగా అయినా, డయాగ్నల్గా అయినా చేయాలి అన్నప్పుడు దానికి ఒక టెక్నిక్ ఉంటుంది అనమాట. ఆ టెక్నిక్ ఏంటో చూద్దాం. అప్పుడు ఏమవుతుంది ఆ టెక్నిక్ వల్ల రాయడం వల్ల అంటే మీరు ఎటు కూడినా, ఎటు యాడ్ చేసినా పర్ఫెక్ట్గా సేమ్ ఆన్సర్స్ వస్తాయి. అదేంటో మనం చూద్దాం. అది రెడీ? కమ్ మై క్లాస్. సో ఫస్ట్ మనము దీన్ని స్క్వేర్ బాక్సెస్ అంటాం. ఏమంటాము? స్క్వేర్ బాక్సెస్. ఈ స్క్వేర్ బాక్సెస్లో మనకు 3x3 బాక్స్ ఉండొచ్చు, 5x5 బాక్స్ ఉండొచ్చు, 7x7 బాక్స్ ఉండొచ్చు, ఏ బాక్స్ అయినా ఉండొచ్చు. ముందుగా మనము 3x3 బాక్స్తో ట్రై చేద్దాం. ఓకే, సో ముందుగా మనము 3x3 బాక్స్తో చేద్దాం. అనగా 1 2 3. ఇక్కడ కూడా 1 2 3 బాక్సెస్ ఉన్నాయి. ఓకే, సో ఈ 3x3 బాక్సెస్లో మనము 1 to 9 అనే నంబర్స్ రాయాలి. అంటే 1 2 3 4 5 6 7 8 9. మరి ఎలా రాద్దాము? డైరెక్ట్గా 1 2 3 4 5 6 7 8 9 రాసామనుకుందాం. సపోజ్ అక్కడ మనం యాడ్ చేస్తే కనుక ఇక్కడ 6 వస్తుంది, కానీ ఇక్కడ యాడ్ చేస్తే 15 వస్తుంది, ఇక్కడ యాడ్ చేస్తే 24 వస్తుంది. అలా కాకుండా ఎటు యాడ్ చేసినా సేమ్ ఆన్సర్ రాదు. టైం పడుతుంది కదా, చాలా టైం పడుతుంది. కానీ ఒక చిన్న టెక్నిక్ ఉంది. ఆ టెక్నిక్తో చేస్తే కనుక మీకు వితిన్ 5 to 10 seconds చేయొచ్చు అనమాట. సో ఈ టెక్నిక్ చాలా ఇంపార్టెంట్ టెక్నిక్. మీరు ఎప్పుడైనా పిల్లలు ఎవరితో గేమ్స్తో ఆడడం కానీ, లేకపోతే ఇంకేదైనా యాక్టివిటీస్లో ఉన్నప్పుడు ఇలాంటి టెక్నిక్స్ మీరు యూజ్ చేయొచ్చు. అది ఎలా చేయాలో నేను నేర్పిస్తాను. కాదు, ముందుగా ఇందులో మనం ఏం చేస్తాము అంటే ఫస్ట్ స్టెప్ 4 స్టెప్స్ ఉంటాయి. 1 2 3 4 స్టెప్స్ ఉంటాయి అన్నమాట. ఈ 4 స్టెప్స్ ఏంటంటే ఎప్పుడైనా ఒక బాక్స్ని కనుక మనం నంబర్స్తో ఫిల్ చేయాలి అంటే ఏ నెంబర్ నుంచి మొదలు పెడతాము? జనరల్గా నంబర్ 1 అనే నంబర్ నుంచి మొదలు పెడతాం. ఆ 1 ఏ బాక్స్లో నింపాలి? అది ముఖ్యమైన ప్రశ్న. సో మనం ఏం చేస్తామంటే రైట్ మిడిల్ బాక్స్. రైట్ మిడిల్ బాక్స్ అంటే ఈ మొత్తం ఫిగర్లో రైట్ సైడ్ ఉన్నటువంటి బాక్స్లో అందులో మిడిల్ బాక్స్, ఈ మూడిట్లో మిడిల్ ఏంటి? ఇది. సో ఇక్కడ 1 పెట్టుకుంటాము. ఇది ఫస్ట్ స్టెప్. అందరికి అర్థమైంది కదా? అది 3x3 ఇచ్చినా 5x5 ఇచ్చినా ఏది ఇచ్చినా మొదటి నంబరు ఫస్ట్ మనం ఏం చేస్తాం, రైట్ సైడ్ ఉన్న దాంట్లో మధ్యలో ఉన్న బాక్స్ని మాత్రమే సెలెక్ట్ చేసుకుంటాము 1 లాగా. ఓకేనా? సో ఇక్కడ 1 అనుకుందాం. నెక్స్ట్ మరి రెండో నెంబర్ ఇక్కడ రాయాలి. దానికి లెఫ్ట్ రాయినా, కింద రాయినా, పైన రాయినా, రైట్కి రాయినా, అది కావాలి కదా. టెక్నిక్ ఏంటంటే సెకండ్ 1 డౌన్ ప్లస్ 1 రైట్. ఏం రాశాను? 1 డౌన్ 1 రైట్ అనగా ఇలా అనమాట. ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఉన్నాం అనుకోండి, 1 డౌన్ ఈ బాక్స్, 1 రైట్ ఈ బాక్స్. అంటే ఎల్ షేప్ అనమాట. ఏం షేప్ ఇది? ఎల్ షేప్ లో ఉండాలి. అది సెకండ్ స్టెప్. అంటే ఇక్కడ మీరు చూసినట్టయితే ఇక్కడ ఉంది కదా నెంబర్ 1, దీనికి 1 డౌన్ 1 రైట్ ఇక్కడ వస్తుంది. కరెక్ట్గా చూడండి, ఎల్ షేప్ లో ఉంటుంది. కానీ మరి అక్కడ బాక్స్ ఉందా?
బాక్స్ లేదు. మరి ఏం చేయాలి? అక్కడ రాయడానికి కుదరదు. అప్పుడు థర్డ్ స్టెప్ వస్తుంది అనమాట, ఆపోజిట్ ఎండ్ బాక్స్. సో ఎప్పుడైతే అక్కడ బాక్స్ మీకు ఉండదో ఏం చేస్తారు, దానికి ఆపోజిట్ సైడ్ లో ఉన్నటువంటి ఎండ్ బాక్స్ అంటే చివరి బాక్స్ తీసుకుంటాం. సో దీనికంటే మనం పైన చూస్తే ఆపోజిట్ ఏమైనా ఉందా? లేదు. కింద ఏమన్నా ఉందా? లేదు. ఈ రైట్ ఏమన్నా ఉందా? లేదు. మరి ఎక్కడుంది? కరెక్ట్ గా ఆపోజిట్ లెఫ్ట్ సైడ్ ఇక్కడ ఉంది. అవునా? సో మనం ఏం చేస్తాము, 2 అనే నెంబర్ ఇక్కడ రాస్తాం. సో ఇక్కడ నుంచి ఆపోజిట్ సైడ్ లో ఎండ్ బాక్స్ 2 రాస్తాము. 1 అయిపోయింది, 2 అయిపోయింది. నెక్స్ట్ మనం అదే సెకండ్ ఫార్ములా 1 డౌన్ 1 రైట్ అనగా 1 డౌన్ 1 రైట్ అంటే ఇక్కడ వస్తుంది. 1 డౌన్ 1 రైట్. మరి ఇక్కడ బాక్స్ ఉందా? లేదు కదా. సో ఏం చెప్పాను, థర్డ్ స్టెప్ ఆపోజిట్ ఎండ్ బాక్స్. సో దీనికి ఆపోజిట్ రైట్ కి లేదు, లెఫ్ట్ కి లేదు, డౌన్ లేదు, కానీ పైన ఇక్కడ ఉంది అంటే ఇక్కడ 3 రాసుకోవచ్చును. క్లియర్? మళ్ళీ చూద్దాం. మళ్ళీ 1 డౌన్ 1 రైట్ అంటే కరెక్ట్ గా ఒక బాక్స్ ఉంది, కానీ ఆల్రెడీ ఇక్కడ నంబర్ ఉంది కదా. మరి ఆ నంబర్ లేకుండా ఉండాలి, లేదా నంబర్ ఉన్నప్పుడు ఏం చేయాలంటే ఫోర్త్ స్టెప్ వస్తుంది. ఏం స్టెప్ వస్తుంది? ఫోర్త్ స్టెప్, జస్ట్ లెఫ్ట్ టు ఇట్. అంతే. అంటే ఎప్పుడైతే ఈ 1 డౌన్ 1 రైట్ లో కనుక రాయడానికి కుదరని పక్షంలో ఆ నంబర్కి జస్ట్ లెఫ్ట్, జస్ట్ పక్కననే నంబర్ రాయాలి. ఇది 4. అర్థమైంది కదా. సో 1 2 3 4. మళ్ళీ నెక్స్ట్ మన సెకండ్కి వెళ్ళాలి. 1 డౌన్ 1 రైట్, 1 డౌన్ 1 రైట్ అంటే 5. అలాగే 1 డౌన్ 1 రైట్ అంటే 6. ఇప్పుడు చూడండి, 1 డౌన్ 1 రైట్ అంటే ఇక్కడ. మరి పైన లేదు, రైట్ కి లేదు, కింద లేదు, లెఫ్ట్ కూడా లేదు, ఎక్కడా లేదు. ఎప్పుడైతే ఎక్కడ లేని ఆప్షన్ జస్ట్ లెఫ్ట్ టు ఇట్ అన్నాం కదా, అంటే దీనికి జస్ట్ లెఫ్ట్ బాక్స్ లో 7 పెట్టుకుంటాము. ఒకవేళ ఒక బాక్స్ లో నంబర్ ఉంటే కూడా దాని పక్కనే పెట్టుకుంటాము, అసలు బాక్స్ ఆప్షన్ లేకుండా కూడా దాని పక్కనే పెట్టుకుంటాం. ఇది గుర్తుపెట్టుకోవాలి, రైట్? నెక్స్ట్ 7 తర్వాత 1 డౌన్ 1 రైట్ అంటే ఇక్కడ వస్తుంది. చూడండి, 1 డౌన్ 1 రైట్. మరి ఇక్కడ బాక్స్ లేదుగా, మీకు తెలిసిపోతుంది కదా. ఏం చేయాలి? ఆపోజిట్ ఎండ్ బాక్స్. సో ఆపోజిట్ ఎండ్ బాక్స్ ఇది అనగా 8. అవునా? ఇప్పుడు 9 మీకు అర్థమైపోయింది కదా. నేను చెప్పకపోయి మీరు రాస్తారు, కానీ దానికి ఒక పద్ధతి ఉంటుంది. ఏమిటో పద్ధతి? 1 డౌన్ 1 రైట్ ఇక్కడ రావాలి నిజానికి, కానీ అక్కడ బాక్స్ ఉందా? సో దానికి ఆపోజిట్ బాక్స్ ఎక్కడ ఉంది? పైన ఉందా? లేదు. రైట్ ఉందా? లేదు. కిందికి ఉందా? లేదు. లెఫ్ట్ ఉంది. సో దీనికి లెఫ్ట్ బాక్స్ ఇది. ఓకే, ఇది నిజమైన బాక్స్ ని ఫిల్ చేయడం. ఇప్పుడు మీరు గమనించి చూడండి, 4 + 3 7, 7 + 8 15. ఇక్కడ మనకి ఏమొస్తుంది? మనకి 15 వస్తుంది. మళ్ళీ 9 + 5 14, 14 + 1 15, 2 + 7 9, 9 + 6 15. ఇలా చూద్దాం. 4 + 9 13, 13 + 2 15, 3 + 8 3 + 5 8, 8 + 7 15, 8 + 1 9 + 6 15. ఒకవేళ మీరు ఇట్లా డయాగ్నల్ గా చూసారనుకోండి, 4 + 5 9 + 6 ఇక్కడ 15 వస్తుంది. ఒకవేళ ఈ డయాగ్నల్ చూసారనుకోండి, 8 + 5 13, 13 + 2 కూడా 15. డన్. ఎలా ఉంది? ఓకే, ఇప్పుడు మీకు ఇంకొకటి ఏం చేస్తామంటే 5/5 కూడా చెప్తాను, అప్పుడు మీకు క్లారిటీ వస్తుంది అనమాట. ఓకే, వెయిట్ ఫర్ సెకండ్. ఇది కూడా తీసేస్తాను నేను, ఇది కూడా తీసేస్తాను, మీరు ట్రై చేయాలన్నమాట. ఏ విషయాన్నైనా చూడాలి, జాగ్రత్తగా చూడాలి, జాగ్రత్తగా వినాలి, జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి, అప్పుడు మీ బుర్రలోకి ఎక్కుతుంది. ఓకే, విల్ ట్రై. 5/5 అనగా ఇది 5.
3/3 అంటే చిన్నగా ఉంది కాబట్టి చిన్నగా అయిపోయింది, తక్కువ టైంలో అయిపోయింది. దీనికి ఎంత టైం పడుతుంది? సో ఇక్కడ మనం ఆలోచించాల్సింది చూసుకుని 1 2 3 4 5 ఉన్నాయా? ఇక్కడ 1 2 3 4 5. సో 5 × 5 5 5 ఎంత అవుతుంది మనకు? 25 అంటే 25. అంటే మనకి ఇక్కడ నంబర్స్ 1 నుంచి 25 నంబర్స్ ఫిల్ చేయాలన్నమాట. కానీ ఎటు యాడ్ చేసినా మళ్ళీ అదే టోటల్ రావాలి. సో ఫస్ట్ స్టెప్ గుర్తు తెచ్చుకోండి, ఒకసారి రికలెక్ట్ చేయండి. రైట్ సైడ్ మిడిల్ బాక్స్. సో రైట్ సైడ్ లో 1 2 3 4 5 లో మిడిల్ బాక్స్ అంటే ఇది మీకు తెలుసు. మిడిల్ బాక్స్ ఏంటి? ఇక్కడ 1. రైట్ సైడ్ మిడిల్ బాక్స్ 1. ఓకే. సెకండ్ స్టెప్ అనేసరికి ఒక అక్షరం పేరు గుర్తుపెట్టుకోమని. ఎల్. 1 డౌన్ 1 రైట్ అంటే 1 డౌన్ 1 రైట్ అంటే ఇక్కడ వస్తుంది. అంటే దీనికి ఆపోజిట్ సైడ్ ఏముందమ్మా? 2. అంతే కదా. 1 డౌన్ 1 రైట్. మరి పైన లేదు, రైట్ లేదు, లెఫ్ట్ కింద లేదు. సో లెఫ్ట్ కి ఉంటుంది, డెఫినెట్ గా ఉంటుంది. సో 2 తర్వాత ఏం చేయాలి? 1 డౌన్ 1 రైట్ అంటే 3. ఓకే. 1 డౌన్ 1 రైట్ అంటే 4. ఇక్కడ చెప్పండి, ఇక్కడ పైన. వెరీ గుడ్, పైన. నైస్. మన 4 నుంచి 1 డౌన్ 1 రైట్ ఇక్కడ ఉంది. ప్రశ్నలు ఏంటంటే 1 డౌన్ 1 రైట్ ఆల్రెడీ నంబర్ ఉంది కాబట్టి ఏం చేస్తాము? జస్ట్ లెఫ్ట్ 4వ స్టెప్ అంటే దాని పక్కనే రాస్తాము, దాన్ని 6. ఇప్పుడు మళ్ళీ 1 డౌన్ 1 రైట్ అంటే ఎక్కడ వస్తుంది? ఇది 7. 1 డౌన్ 1 రైట్ అంటే ఎక్కడ వస్తుంది? ఇది 8. 1 డౌన్ 1 రైట్ అంటే ఇక్కడ. మీకు అర్థమవుతుంది కదా? ఎస్. ఎక్కడ వస్తుంది? ఆపోజిట్ ఎండ్ బాక్స్ అనగా ఇక్కడ 9. మళ్ళీ 1 డౌన్ 1 రైట్ అంటే ఇక్కడ అనగా దానికి ఆపోజిట్ బాక్స్ 10. గెస్ చేయండి 11 ఎక్కడ ఉంటుంది? 1 డౌన్ 1 రైట్ ఆప్షన్ ఉంది అక్కడ మీకు? లేదు. లేనప్పుడు ఏం చేస్తాం? జస్ట్ లెఫ్ట్. ఎందుకంటే 1 డౌన్ 1 రైట్ లేదు కదా. జస్ట్ లెఫ్ట్ అంటే 11. తర్వాత 1 డౌన్ 1 రైట్ అంటే 12. 1 డౌన్ 1 రైట్ అంటే 13. 1 డౌన్ 1 రైట్ అంటే 14. 1 డౌన్ 1 రైట్ అంటే 15. భలే వచ్చాయి నంబర్స్. 11 12 13 14 15. సరే, అవన్నీ మనం చూడకూడదు. 1 డౌన్ 1 రైట్ అన్న కాన్సెప్ట్ తోనే మనం వెళ్ళాలి. మరి ఇక్కడ 1 డౌన్ 1 రైట్ అంటే ఇంకెక్కడో ఉంటుంది. దీనికి పైన లేదు, లెఫ్ట్ రైట్ లేదు, కింద లేదు, లెఫ్ట్ కి లేదు. అప్పుడు ఏం చేస్తాము? జస్ట్ లెఫ్ట్ కి తీసుకుంటాం. అంటే జస్ట్ లెఫ్ట్ అంటే 16. సో 1 డౌన్ 1 రైట్ ఇక్కడ వస్తుంది కాబట్టి ఆపోజిట్ 17. అదే కాన్సెప్ట్ ఏంటది? 1 డౌన్ 1 రైట్ అంటే 18 ఇక్కడ రావాలి, కానీ అక్కడ లేదు. ఆపోజిట్ ఎండ్ బాక్స్ ఖాళీగా ఉంది కాబట్టి అది ఫిల్ చేసేసుకుంటున్నాము. మరి 18 కూడా 1 డౌన్ 1 రైట్ అంటే ఇది 19. అవునా? మరి 1 డౌన్ 1 రైట్ అంటే ఇది 20. కానీ 1 డౌన్ 1 రైట్ అంటే 21 ఆప్షన్ లేదు అక్కడ. అప్పుడు ఏం చేస్తాము? జస్ట్ లెఫ్ట్ చేస్తాము. అంటే 21. సో 21 కి 1 డౌన్ 1 రైట్ అంటే 22. వెరీ నైస్. సో 1 డౌన్ 1 రైట్ అంటే ఇక్కడ వస్తుంది. చెప్పండి ఎక్కడ వస్తుంది? డెఫినెట్ గా ఆపోజిట్ ఎండ్ బాక్స్ అనగా 23. సో దీనికి అగైన్ 1 డౌన్ 1 రైట్ అంటే 24. అండ్ చివరిగా 1 డౌన్ 1 రైట్ అంటే ఇక్కడ అనగా 25. అయితే మీరు గమనించారా? 1 ఎక్కడైతే మనం మొదలు పెట్టామో 3/3కి దానికి ఆపోజిట్ సైడ్ లో 9 వచ్చింది. అలాగే ఇందులో కూడా మీరు గమనిస్తే మొదటి నెంబర్ 1 ఎక్కడైతే ఉంటుందో దానికి ఆపోజిట్ సైడ్ లో 25 వస్తుంది. అది 1 కి ఆపోజిట్ సైడ్ లో 25 వచ్చిందంటే ఇది మిగతా సిస్టమ్ అంతా రైట్ అన్నట్టు, లేదంటే తప్పు వచ్చినట్టు. సో ఇప్పుడు మీరు యాడ్ చేసి చూడండి. 11 ఇంకా 10 కలిపితే 21. 21 కి 4 కలిపితే 25. 25 కి 23 కలిపితే 48. 48 కి 17 కలిపితే 65. మీరు ఏ విధంగా ఏ రూపంగా యాడ్ చేసినా మీకు 65 వస్తుంది. దిస్ ఇస్ ద మ్యాజిక్ ఆఫ్ మ్యాజిక్ స్క్వేర్, ఆర్ యూ కెన్ కాల్ ఏ స్క్వేర్ బాక్స్. సో మీరు 9/9 కి, అలాగే 11/11 కి, అలాగే 13/13 కి, అలాగే 7/7 కి మీరు ప్రాక్టీస్ చేయండి. అవసరమైతే నా కామెంట్ బాక్స్లో
మీ ఆన్సర్ కూడా పెట్టండి. డెఫినెట్గా మీకు ఒక ఏమంటారు మీకు ఒక గిఫ్ట్ లాంటిది కూడా ఏదైనా రావచ్చు. సో మీకు ఎలా అనిపించింది ఈ మొట్టమొదటి వీడియో? కనుక మీకు నచ్చినట్టయితే డెఫినెట్గా మీరు లైక్ చేస్తారని తెలుసు, కానీ నాకు లైక్ వద్దు, షేర్ కావాలంటారు. మీరు షేర్ కూడా చేయొచ్చు. నాకు లైక్ షేర్ వద్దంటే ఏం చేస్తారు? మీరు సబ్స్క్రైబ్ చేస్తారు. అది వద్దంటే బెల్ కొడతారు. ఏదో ఒకటి మీకు నచ్చింది చేస్తారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మీకు రాబోయే కాలంలో ప్రతి 2 రోజులకు ఒక వీడియో నేను మీకు రిలీజ్ చేస్తాను. ఇవన్నీ చూసి మీరు నేర్చుకొని ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ టుడేస్ క్లాస్. బాయ్.